హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ డైరీ వ్లాగ్. ఈ రోజు డాబా స్టైల్ దాల్ దడక ఎలా చేయాలో చూపిస్తా అండి. దాల్ ఫ్రై అంటారు కదా, దాల్ ఫ్రై దాల్ దడక జీరా రైస్ లోకి కాంబినేషన్ అండి ఇది. ఫస్ట్ దానికోసం నేను ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాను, పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా మనం పప్పుని వాష్ చేసుకున్నాం కదా, వాటర్ పోసుకుని ఇందులోనే పసుపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక 4 విజిల్స్ వచ్చేదాకా కూడా ఉంచుకోవాలండి. 4 విజిల్స్ వచ్చేసినాయి అండి, పక్కకు పెట్టేసుకుందాం ప్రెషర్ అంతా పోయేంత వరకు. దానికోసం స్టవ్ ఆన్ చేసుకున్నాము, ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. అండ్ ఇందులోనే 2 ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో, టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే ఇంగు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. చిన్న ఆనియన్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. టమాటో కూడా చిన్నది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసేసుకున్నాము. అండ్ కారం అండ్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కారం కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే లాస్ట్లో మనం పోపు పెట్టుకున్నప్పుడు మళ్ళీ కొంచెం కారం వేసుకుంటాము. సో దాన్ని చూసుకుని కొంచెం ఫస్ట్ తగ్గించుకొని వేసుకుని లాస్ట్లో మళ్ళీ కారం వేసుకోవచ్చు. ఇవంతా కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి, మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పుని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోస్తున్నాము. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. కొంచెం ఒక 10 minutes బాయిల్ అవనిద్దాము. ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇది మనం బౌల్లోకి తీసేసుకున్నాము. బౌల్లోకి తీసుకుని పైన పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు దాల్ దడకాకి మనం పోపు పెట్టుకోవాలండి. ఇందులో నేను బటర్ వేసుకుంటున్నాను. గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేను బటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక ఎండుమిర్చి వేసుకోవాలండి. పూర్తిగా ఒక ఎండుమిర్చి వేసేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. ఇందాక చెప్పాను కదండి, కొంచెం కారం మనం తగ్గించుకోవాలి, తర్వాత వేసుకుంటామని చెప్పాను కదా. ఇందులో కారం వేసుకుని, పోపులో కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుందండి. అండ్ కొత్తిమీర, ఈ మూడట్లని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి దాల్ దడకలో మనం పోపు పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవడమే. టేస్టీ దాల్ దడక రెడీ అయిపోయింది. ఇది జీరా రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.